ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు వచ్చే 27వ తారీఖు శుక్రవారం రోజున మనకి శ్రీరామనవమి ఫెస్టివల్ ఉంది. మరి ఈ పండుగ సందర్భంగా ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది ఒక్కసారి వివరిస్తారు? తప్పకుండా ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామనవమి తర్వాత మహర్జాతకం పట్టబోయేటటువంటి రాసుల్లో 5 రాసులు ఉన్నాయి. ఆ 5 రాసులలో కూడా అదృష్ట యోగాన్ని ఇచ్చేటటువంటివి మళ్ళీ 2 ఉన్నాయి. అంటే గురుబలాన్ని పుంజుకునేటటువంటి రాసులు 5 ఈ సంవత్సరం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే. అందులో మొట్టమొదటిగా గురువు అనుకూలించేటటువంటి రాసులు చూసుకుంటే గనక మీనరాశి వారికి గురువు అనుకూలిస్తున్నాడు, మకర రాశి వారికి గురువు అనుకూలిస్తున్నాడు, అలాగే మిథున రాశి వారికి గురువు అనుకూలిస్తున్నాడు, తులారాశి వారికి అనుకూలిస్తున్నాడు, అలాగే వృశ్చిక రాశి వారికి గురువు అనుకూలిస్తున్నాడు. ఈ 5 రాశుల వారికి గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ 5 రాశుల వారికి ఈ యొక్క శ్రీరామనవమి తర్వాత మహర్జాతకము అదృష్ట యోగముతో పాటు జీవితంలో కలిసి వచ్చేటటువంటి యోగాలు కూడా, అంటే ధనపరంగా ఆర్థిక పరంగా మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే గురువు అనుకూలించినప్పుడు ఆర్థికపరమైనటువంటి భారాన్ని తగ్గించేటటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే మనుషులకు అదృష్ట యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. వృత్తిలోను, వ్యాపారంలోను, ఆర్థిక వ్యవహారాది లావాదేవీలలోను అన్నింటిలో కూడా తోడుండేటటువంటిది గురుగ్రహం. అందుకే గురుగ్రహాన్ని దేనితో సమీకరించారు అంటే కనుక ప్రపంచంలో ఆర్థిక లావాదేవీలు ఏ విధమైనటువంటి విధానాలు నడవాలన్నా గురువు యొక్క అనుగ్రహం కావాలి. గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఇల్లు కొంటాము, వ్యాపార స్థలాన్ని పెంచుకుంటాము, అలాగే వృత్తి వ్యాపారాలని డెవలప్మెంట్ చేసుకుంటాము. అలాగే గురువు అనుకూలంగా ఉంటే మనకు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడున్నటువంటి మనుషులకు 199 సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి డబ్బుతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ శ్రీరామనవమి తర్వాత ఈ 5 రాసుల వారికి అదృష్ట యోగము అని చెప్పుకోవచ్చు. కాకపోతే అందులో ఇంకా అదృష్టం కలిగేటటువంటి రాసుల్లో కనుక చూసుకుంటే మిథునము, మకరము ఈ 2 రాసుల వారికి ఇంకా మహర్జాతకము అని చెప్పుకోవాలి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తయిపోయేటటువంటి అవకాశాలు ఈ యొక్క శ్రీరామనవమి తర్వాత ఈ జాతకులకు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయమ్మా. అలాగే మిగిలిన రాశుల వారు కూడా ఉన్నారు కదా, అంటే వీళ్ళకి అదృష్టం పడుతుంది, వాళ్ళు కూడా ఇంకా అంటే వాళ్ళకి కూడా కలిసి రావాలంటే ఏమైనా పరిహారాలు ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. పరిహారాలు అనేవి ప్రతి ఒక్క రాశుల వారికి ఉంటాయి. అయితే దీంట్లో 2 రకాలుగా చూసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు అని అంటే కనుక గురువు గారు చెప్పినటువంటి రాశుల్లో నా రాశి ఉంది కానీ నాకు ఎలాంటి మంచి జరగట్లేదు అనే ఆలోచన కూడా చాలామందికి వస్తుంది. అయితే ఇక్కడ చాలామంది ఆలోచించవలసిన విషయం ఏంటంటే జ్యోతిష్యము అనేటటువంటిది అనేక అంశాలతో కూడుకొని ఉన్నటువంటిది జ్యోతిష్యము. అందులోనూ ఇప్పుడు చెప్పినటువంటిది కేవలం గోచార ఫలితాలు ఒకలాగా ఉంటాయి, జన్మజాతక ఫలితాలు ఒకలా ఉంటాయి. జన్మజాతక ఫలితాలు అంటే ఏమిటి? ఒక మనిషి పుట్టినటువంటి సమయాన్ని, డేట్ ఆఫ్ బర్త్ని పట్టి చెప్పేటటువంటివి జన్మజాతక ఫలితాలు. అవి పర్టికులర్గా మనిషికి 100% వర్తించేటటువంటి. గోచార ఫలితాలు అంటే ఏంటి? ఈ సంవత్సరం నీకు గుడ్ పొజిషనా, బ్యాడ్ పొజిషనా, ఈ 2 మాత్రమే తెలుసుకోవచ్చు తప్ప ఇప్పుడు నీకు అదృష్టం కలిగే యోగం ఉంది అనుకున్నప్పుడు నువ్వు ఏం చేసినా కూడా అదృష్టం కలిసి వస్తుంది. నీ టైం బ్యాడ్గా నడిచినప్పుడు నువ్వు మంచి పని చేసినా, లేదా ఇతరులకు సహాయం చేసినా, లేదా నువ్వు ఏదైనా వ్యాపారం పెట్టినా అందులో మళ్ళీ నీకు నష్టమే కలిగేటటువంటి అవకాశము ఏర్పడుతుంది. అందుకే గోచార ఫలితాలు నువ్వు తెలుసుకోవాల్సింది 2 విషయాలు. ఈ సంవత్సరం నాకు బాగుందా లేదా బ్యాడ్గా ఉందా, ఈ 2 తెలుసుకుంటే చాలు. బ్యాడ్గా ఉన్నటువంటి అంటే ఈ సంవత్సరము మధ్యమ ఫలితాలు, అధమ ఫలితాలు ఉన్నటువంటివి కొన్ని రాసులు ఉన్నాయి. జాతకంలో గోచార ఫలితాలు 3 భాగాలుగా విభజిస్తారమ్మా. అంటే 3 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి అదృష్ట శుభ ఫలితాలు, మధ్యమ ఫలితాలు, అధమ ఫలితాలు 3 రకాలుగా విభజిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం 5 రాసుల వారికి శుభ ఫలితాలే ఉంటాయి. మిగతా 7 రాసులు ఏవైతే ఉన్నాయో ఆ 7 రాసులకి మధ్యమ ఫలితాలు, అధమ ఫలితాలు అనేటటువంటివి ఉన్నాయి. అధమ ఫలితాలు అంటే ఏంటి అంటే గురువు యొక్క అనుకూలత లేకపోవడం, గురువు యోగించకపోవడం, గురువు వీళ్ళకు అనుకూలించకపోవడంతో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనుభవించడమే తప్ప అందులో పెద్ద చెప్పుకోదగ్గ కష్టాలు, నష్టాలు, బాధలు అంటూ ఏం లేవు. నేను ఇంతకుముందు చెప్పాను, 199 కష్టాలు, బాధలు కూడా డబ్బుతోనే వస్తాయి. సుఖాలు డబ్బుతోనే వస్తాయి, కష్టాలు డబ్బుతోనే వస్తాయి. కాబట్టి గురువు అనుకూలిస్తే గనక
మనం ఏం చేస్తాము అంటే ఇల్లు కొనుక్కోవడము, వ్యాపార స్థలాన్ని పెంచుకోవడం, మంచి ప్రాపర్టీస్, లగ్జరీ లైఫ్‌ను అనుభవించేటటువంటి యోగాలు గురువు ద్వారా కలుగుతాయి. అలాంటి గురువు మనకు యోగించినప్పుడు అవే మనకు రివర్స్ అవుతాయి. ప్రాపర్టీస్ అమ్ముకోవడము, ఉన్న ఆస్తుల్ని అమ్ముకోవడము, బంగారాన్ని తాకట్టు పెట్టడము, లేదు అనంటే గనక ఎంత పని చేసినా మనకు డెవలప్‌మెంట్ దొరకకపోవడము, లేదు అనంటే గనక మన పనికి, మనము చేస్తున్నటువంటి పనికి అర్హత దొరకకపోవడము, లేదా మనం ఎంత కష్టపడ్డా వృద్ధిలోకి రాకపోవడము, ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందులో కుంభరాశి వారు ఉన్నారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారు, మేషరాశి వారు ఉన్నారు, వృషభ రాశి వారు ఉన్నారు, అలాగే వృశ్చిక రాశి వారు ఉన్నారు, అలాగే వీళ్ళకు చూసుకుంటే గనక సింహరాశి వారు, కర్కాటక రాశి వారు. ఈ 7 రాశుల వారికి ఈ యొక్క సంవత్సరము ఈ శ్రీరామనవమి తర్వాత కూడా అధమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే అధమ ఫలితాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా శ్రీరామనవమి కళ్యాణంలో పాల్గొనడము, అలాగే సేవ చేసుకోవడము, అలాగే వీలైనంత వరకు రాబోయేటటువంటి అక్షయ తృతీయ రోజున ఒక యాగం జరుగుతుంది. ధనాకర్షణ తంత్రయాగము అని జరుగుతుంది. ఆ ధనాకర్షణ తంత్రయాగంలో ఎవరైతే ఈ 7 రాసుల వారు పాల్గొంటారో వాళ్ళకేంటి అంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేటటువంటి అవకాశము ఎక్కువగా కలుగుతుంది. అందుకే ఈ మిగతా 7 రాసులు ఎవరైతే ఉన్నారో అక్షయ తృతీయ మర్చిపోకుండా మీ మీ క్యాలెండర్లో అండర్లైన్ చేసుకోండి. అక్షయ తృతీయ వచ్చిందంటే ఆ రోజున తప్పకుండా ధనాకర్షణ తంత్ర మహాయాగంలో పాల్గొనే ప్రయత్నం చేస్తే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు గొడ్డలితో పోయేదాన్ని గోటితో తీసేసేటటువంటి అవకాశాలు భగవంతుడు మనకు ఏర్పరుస్తాయి. ఎందుకంటే మనం చేసే యజ్ఞయాగాదులు, పూజా ఫలితాలే మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాయని మనం విశ్వసిస్తాం హిందూ ధర్మంలో. అలాంటి పూజాది క్రతువులు, పరిహారాలు మనకు చేసుకుంటే తప్పకుండా ఎంతో కొంత మనకు ఉపశమనం అనేటటువంటిది కలుగుతుందమ్మా. అలాగే చాలా వివరంగా వివరించారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే.